యూనివర్సిటీ ఏ బ్లాక్ సాయి. దిస్ ఈజ్ అవర్ విజ్ఞాన్ యూనివర్సిటీ ఏ బ్లాక్. ఏ బ్లాక్ గురించి అయితే ఈరోజు మొత్తం చెప్తాను. ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ విజ్ఞాన్ యూనివర్సిటీ. సో మా విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫెస్ట్ అయితే జరుగుతుందన్నమాట, మహోత్సవం అని చెప్పేసి. పెద్ద ఫెస్టివల్ ఇది. అలాగే బయట వాళ్ళకు కూడా ఎంట్రీ అయితే ఉంటుంది. అలాగే విజ్ఞాన్ యూనివర్సిటీ వాళ్ళు మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, డ్రామాటిక్స్ అని ఇవన్నీ కల్చరల్స్ అనేవి కండక్ట్ చేస్తారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఏ బ్లాక్. విజ్ఞాన్ యూనివర్సిటీ ఇది ఒక సెమినార్ హాల్. విజ్ఞాన్ యూనివర్సిటీలో నాకు తెలిసి ఎవరికైనా సెమినార్ జరుగుతున్నది. విజ్ఞాన్ యూనివర్సిటీలో సెమినార్ హాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మీకు సెమినార్ హాల్స్ ఉన్నాయి, చూపిస్తాను. పైకి వెళ్తే ఇంకా ఫ్లోర్స్ అనేవి, క్లాస్ రూమ్స్ అనేవి ఉంటాయి. సో ఇది లిఫ్ట్స్ అనమాట. ఇది పని చేస్తుంది అనుకోండి. ఇది లాస్ట్ ఇయర్ పని చేయలేదు, ఈ ఇయర్ పని చేస్తుంది. ఇది ఇంకో లిఫ్ట్ అనమాట. లిఫ్ట్లో స్టూడెంట్స్ వాడుకోవచ్చు అండ్ టీచర్స్ కూడా, ఫ్యాకల్టీ కూడా యూజ్ చేస్తారు. అవుట్స్కట్స్ ఆఫ్ విజ్ఞాన్ యూనివర్సిటీ. అలాగే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో ఇంకేమేమి ఉన్నాయి అనేవి కూడా చూపిస్తాను. సో విజ్ఞాన్ యూనివర్సిటీలో క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయంటే, ఇది నోటీస్ బోర్డ్ అనమాట. నోటీస్ వస్తే ఇక్కడ అంటిస్తారు. ఈ డోర్ అనేది లాక్ అయి ఉంది, లేకపోతే క్లాస్ రూమ్ చూపించేవాడిని. ఇది స్క్రీన్ బోర్డ్ అనమాట. అక్కడే లెక్చరర్స్ చెప్తారు. మ్యాక్సిమం టైం అక్కడే చెప్తారు. కొంతసేపు ఎగ్జాంపుల్స్ కానీ ఏమైనా ఉంటే ఆ బోర్డు మీద చెప్తారు. క్లాస్ రూమ్. ఇది క్లాస్ రూమ్ ఆఫ్ విజ్ఞాన్ యూనివర్సిటీ. ఇవన్నీ క్లాస్ రూమ్స్. ఇటు నుంచి కూడా పైకి అనేది వెళ్ళొచ్చు. ఇది వాటర్ అనమాట. ఎవరైనా వాటర్ కావాలంటే ఇక్కడికి వచ్చి పట్టుకుంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. దిస్ ఈజ్ ఆల్సో క్లాస్ రూమ్. ఇది క్యాంటీన్ అనమాట. విజ్ఞాన్ యూనివర్సిటీ ఏ బ్లాక్లోనే దగ్గర ఒక త్రీ ఆర్ 2 క్యాంటీన్స్ అనేది ఉంటాయి. ఇది సెకండ్ ఫ్లోర్లో క్యాంటీన్ ఉంది. థర్డ్ ఫ్లోర్లో కూడా క్యాంటీన్ ఉంది, చూపిస్తాను. ఇది విజ్ఞాన్ యూనివర్సిటీ లైబ్రరీ. మీకు నేను ఒక వీడియోలో డీటెయిల్గా లైబ్రరీ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఇంకా అలాగే ఇంకో సైడ్ కూడా లిఫ్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఇటు సైడ్ లిఫ్ట్. ఇందాక చూపించింది నేను అటు సైడ్ లిఫ్ట్. అంటే దగ్గర 3 లిఫ్ట్స్ అనేది ఉంటాయి విజ్ఞాన్ యూనివర్సిటీలో. క్లాస్ రూమ్స్. విజ్ఞాన్ యూనివర్సిటీ వ్యూ. పోతుంది. దెబ్బకు షాక్ అయ్యాను ఒకసారి చూసి. ఒక్కసారి ఎగుడిన షాక్ అయ్యాను కోతిని చూడగానే. అటు వెళ్దామంటేనే భయం వేస్తుంది, ఏమైనా చేసిద్దేమని. ఒకటి ఏం చేస్తుందో ఏమో మరి, కరిచిందనుకో. సో అటు సైడ్ కూతుంది అనమాట. అందుకని అటు నుంచి వెళ్ళట్లేదు. మళ్ళీ మొత్తం తిరిగి వచ్చేసి అటు సైడ్ కూడా ఏముందనేది చూపిస్తాను. సో లిఫ్ట్ ఎక్కి థర్డ్ ఫ్లోర్లోకి వెళ్దాం. సారీ, 4th ఫ్లోర్ అనుకుంటా. అవుట్స్కట్స్ ఆఫ్ విజ్ఞాన్ యూనివర్సిటీ. మా యూనివర్సిటీలో మహోత్సవం అనేది ఫెస్టివల్ కోసం అంతా నీట్గా రెడీ చేస్తున్నారు. ఫెబ్లో మా మహోత్సవం అనేది ఉంటుంది, చాలా పెద్దది. దిస్ ఈజ్ అవర్ ల్యాబ్. ఫస్ట్ ఇయర్లో మాకు సిక్ ప్రోగ్రామ్ ఇక్కడే జరిగింది. ఫస్ట్ ఇయర్లో మాది ఈ క్లాసే. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ మొత్తం మాది ఈ క్లాసే. అక్కడ చెప్పేవాళ్ళు టీచర్స్, లెక్చరర్స్ అనేది మేము అక్కడ కూర్చొని వినేవాళ్ళం. సో దిస్ ఈజ్ అవర్ సెమినార్ హాల్ అనమాట. 5th ఫ్లోర్ సెమినార్ హాల్. ఎవరు లేదు, నేను ఒక్కనే ఉన్నా. చాలా బాగుంటుంది. ఇంతకుముందు మేమైతే సెమినార్ హాల్ లేకపోయినా సెమినార్ హాల్కి వచ్చాము కోసం. ఏసీ బాగా వేస్తారు, చాలా చల్లగా ఉంటుంది సెమినార్ హాల్ అనేది. 4th ఫ్లోర్లో ఒకటి ఉంది, 5th ఫ్లోర్లో ఒకటి ఉంది, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి ఉంది. ఈ సెమినార్ హాల్ అనేది 5th ఫ్లోర్ అనమాట. 4th ఫ్లోర్ అనేది కింద వేసేసారు, తాళం వేశారు. 5th ఫ్లోర్లోకి వెళ్ళి చూడమన్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీ అవుట్స్కట్స్. చాలా అంటే చాలా బాగుంటుంది.
దిస్ ఈజ్ అవర్ హెచ్ బ్లాక్, విజ్ఞాన్ యూనివర్సిటీ హెచ్ బ్లాక్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అనేది. సో స్టార్టింగ్లో నేను జాయిన్ అయ్యేటప్పుడు ఇక్కడే అనమాట అడ్మిషన్స్ తీసుకుంది. ఇది అడ్మిషన్స్ ఇక్కడ తీసుకున్నారనమాట. ఇదంతా అడ్మిషన్స్ తీసుకుంటారు ఇక్కడ. సో ఫీజు మాట్లాడుకోవడం కానీ అంతా ఇక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. అడ్మిషన్స్ డిపార్ట్మెంట్. యూనివర్సిటీలో డీన్ సార్ ఆఫీస్ అనేది ఇక్కడ ఉంటుంది. లోపలికి వెళ్తే డీన్ సార్ ఆఫీస్ ఉంటుంది. అది ఫుట్బాల్ ప్లే గ్రౌండ్. అక్కడ ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. విజ్ఞాన్ యూనివర్సిటీలో గ్రౌండ్స్ కూడా చాలా ఉంటాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఎగ్జామ్స్ అన్నీ ఇక్కడి నుంచి వస్తాయి అనుకుంటా. అంటే పేపర్స్ తయారు చేయడం కానీ ఇక్కడి నుంచి వస్తాయి అనుకుంటా. ఐ ఆమ్ నాట్ లేజీ, ఐ ఆమ్ ఆన్ పవర్ సేవింగ్ మోడ్. ప్లేస్మెంట్స్. సో ఇక్కడ ఇటు సైడ్ ఒక ఫస్ట్ ఫ్లోర్లో మనం ఫీజు కట్టుకోవడానికి కానీ అవన్నీ అక్కడ చేసుకోవచ్చు. లైబ్రరీ, విజ్ఞాన్ యూనివర్సిటీ ఆఫ్ లైబ్రరీ.